నాన్న ఇది ఇంకా వాడి పిచ్చిలోనే ఉంది. వాడు ఇంకా రాడు. మనం పెట్టిన ఫ్యామిలీ లింక్ కి వాడు పారిపోయాడు. ఈ నోరు ముయించి ఈ మ్యారేజ్ ఒప్పించండి. నోరు ముయించాల్సింది రాంది కాదు. మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీకు పెళ్ళాలు వస్తారు, వాడు ముయిస్తారు మీ నోళ్ళు. నలుగురు మనుషులున్న మనలోనే ఏకాభిప్రాయం లేదు. అతను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి టైం పడుతుందమ్మా. విజయదశమి నాటికి వస్తా అన్నాడు కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అది ఉన్నాడేమో అని మీరు భయపడిన తమ్ముడు లేడు అనడానికి ఇదిగో సాక్ష్యం. పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇప్పించా. చదువు. చెన్నమనేని రాజేశ్వరరావు రైస్ మిల్ను వారి కుమారుడైన నేను అమ్మబోతున్నాను. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 15 రోజుల లోపల క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇట్లు చంద్రమనేని దుర్గా ప్రసాద్. ఎవ్వడు రాలేదుగా, ఇప్పుడు పెడతా. ఎరా తొన్నులు తిన్నా బుద్ధి రాలేదా? ఒక అతను రైస్ మిల్ కి దారాడిగాడన్నా, అడ్రస్ చూపిద్దామని తీసుకొచ్చా. ఈ దుర్గా ప్రసాద్ రైస్ మిల్లుకి దారి తెలియని వాడు నా నియోజకవర్గంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడు రోడో? హలో బ్రదర్. ఒరిజినల్ సూసైడ్ లెటర్ గానీ తెచ్చాడేమో. నేను అడిగానా? నమస్కారం అండి. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అన్నయ్య, నీకు నాకు మాటలు లేవు. నేను పెద్దతో మాట్లాడటానికి వచ్చాను. నువ్వేంట్రా మాట్లాడేది? ఏమండి, ఆయన ఏదో మాట్లాడతానంటున్నాడు కదా, మాట్లాడివ్వండి. అది కాదు, అదేమిటో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. నమస్తే పెద్దయిన. నమస్తే. నమస్కారం. మీరు కొనటానికి వచ్చారే ఈ మిల్లు, ఇది వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఇతనికి తమ్ముడున్నాడు. అతను కూడా సంతకం పెడితేనే ఈ అమ్మకం చెల్లుద్ది. రేపు అతను వచ్చి నా సంతకం లేకుండా ఈ ఆస్తిని మీరు ఎలా కొన్నారని అడిగితే మీరేం చెప్తారు? సపోజ్ నేనే చిన్నప్పుడే పారిపోయిన ఆయన తమ్ముడు శక్తి అనుకోండి. కాసేపు అనుకోన్నయ్యా. మీరు ఈ ఆస్తి కొన్నారే అనుకోండి. అప్పుడు నేను వచ్చి, ఏంట్రా ముసలోడా, లేరా బట్టలా, మా వాడికి ఎలాగో బుద్ధి లేదు. ఓకే, మీకేమైందిరా, మెదడు మోకాల్లోకి వచ్చిందా? రేయ్, ఒక ఆస్తి కొనే ముందు దానికి ఇంకో హక్కుదారుడున్నాడో లేదో తెలుసుకోకుండా కొనేస్తారా? ఎలా కొంటారు? రేయ్, కత్తెవరా, ఈ చేత్తోనే కదా సంతకం పెట్టింది, ఈ చెయ్యే కదా నరికేస్తా అని అతను అడిగితే, అసలే వయసులో పెద్దవాళ్ళు, ఈ వయసులో చేతులు కాళ్ళు పోతే కష్టం కదా. ఏదో మనోళ్ళు సాయం చేద్దామని వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి, వస్తానే. నమస్కారం. ఆటోలు ఈడేంటన్నా పరిస్థితుల్లాగా యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సినిమా నేను చూశాను. మూసుకో, డబ్బు తీ, సంతకం పెడతాను. ఏమండి, ఈ ఆస్తిలో పెద్ద లిటికేషన్ ఉన్నట్టుందండి. ఏ లిటికేషన్ లేదు, డబ్బు తీవా. రేపు మీ తమ్ముడు వస్తే? తమ్ముడు లేడు, గిమ్ముడు లేడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. చూడండి, మీ తమ్ముడు చనిపోయాడని మీరు చెప్తే సరిపోదు. ఊరి వాళ్ళైనా చెప్పాలి, లేక బంధువులైనా చెప్పాలి. కనీసం మీ తల్లి చెల్లైనా చెప్పాలి. లేకుంటే మీ తమ్ముడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అయినా చూపించాలి. ఓహో, అందరూ వినండి. వచ్చే నెల 12వ తారీఖు అమావాస్య ఈ రైస్ మిల్ అమ్ముతాను. ఆలోపు మీ చట్టం చెప్పే లెక్కలన్నీ తేల్చేస్తాను. చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయారంట, శవాన్ని ఇంటికి తెచ్చారంట. శక్తి, ఎంత పని చేసేవరా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకుంటుంటా, ఊరుకో. శక్తి, సార్, మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ, నాన్న, అన్న, చెల్లి అనేవాడు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి, అమ్మ. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతికున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఒక పెద్ద నాటకం.
ఇంకేంటంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్కన నేడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు. అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది. ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతి రాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాతలు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇదిగో, ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? ఆ స్థానాలకు పంచనంటే ఎలాగయ్యా? పంచు. చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. రాయ్, ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతిరా, ఇస్తావా నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి. ఏంటి, నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట. నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా. అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య.